ముఖ్యంగా ఎప్పుడైనా సరే రాగానే వచ్చిన పని కానివ్వాలి, మిగతావన్నీ లైట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మా అబ్బిగాడు పని చేస్తున్నాడు ఇవాళ మొట్టమొదటిసారి. మళ్ళీ మా పూజని పెళ్లి కూతురులా చూశారు, మరి ఇప్పుడు మా పూజ వాళ్ళ అత్తగారిని చూడండి పెళ్లి కూతురులాగా. ఓ మై గాడ్, బుగ్గన చుక్క కూడా ఇంత ఇంట్రెస్ట్గా పెడుతున్నారంట ఇవిడ. గుర్తుపట్టండి ఇందులో మీ ఆవిడెవరో. లేరా, కనిపిస్తలేదా అసలు? అందుకే మళ్ళీ పందిరేసాము, మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మేము మళ్ళీ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అయ్యి కూర్చోవాలి, కూర్చో, అట్లా పెట్టించుకోవద్దు వదినా. అదే పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందా. ఐ లవ్ యూ భానుప్రియ. రిప్లై రావాల్సిందే, మేము మగ పెళ్లి అంటాలి. జన్మల బంధం మీది మాది. మీ వారిని నేను పిలుస్తా కదా, మీ స్టైల్లో పిలవండి. మీరు అందరు తట్టుకోలేరు నా స్టైల్. అదే మాకు చూడాలని, కొంచెం నేర్చుకుందామని. ఏమండి? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. సో శుభ్రంగా పెళ్లి అప్పగింతల వరకు కూడా మీరు చూసేశారు, అండ్ వీడియోకి మంచి రెస్పాన్స్, మంచి కమెంట్స్ ఇస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది చాలా డౌట్స్ కూడా అడిగారు. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, మీరే ఎక్కువ తయారయ్యారు, మీరే పెళ్లి కూతురులా ఉన్నారు, మీ మేకప్ బాగాలేదు, అది చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. బంగారం ఎందుకు వేయలేదు, ఇలాంటి బోల్డ్ అన్ని కలిపి మీ క్వశ్చన్స్ అనేది ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఏంటంటే పెళ్లి అయిపోగానే తనని అత్తగారింటికి పంపించేసాం అనమాట మా పూజకి. ఈ రోజు మా అందరినీ వాళ్ళ ఇంటికి పిలిచారు. ఎందుకంటే ఈరోజు మా పూజకి పెళ్ళైన తర్వాత మొదటిసారి బియ్యం పోస్తున్నాము, అండ్ వాళ్ళు కూడా మా అందరికి బియ్యం పోస్తారు. దాంతోపాటు ఈరోజు ఒక క్యూట్ సెలబ్రేషన్ ఉంటుందన్నమాట, వియ్యపురాళ్ళ వందనం అని. సో అది చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో దానికోసం సారెగంప ఇవ్వాలి మా పూజకి. సో సారెగంపకి సామాన్లు, మా అక్క తెచ్చే సామాన్లు అండ్ నేను తీసుకెళ్లే సామాన్లు అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాను, ఒక 2 రోజులు అక్కడే ఉండడానికి. అండ్ గాజులు చూపిస్తాను, సామాన్ అంతా. ఎస్, సో ఇవి వచ్చేసి గాజులు. దీంట్లో నేను ఇలా ప్యాక్ చేసేసాను అనమాట మొత్తం గాజులన్నీ కూడా. సో నిండుగా గాజులు ఇవ్వాలి అంటారు. అండ్ ఇది కూడా కొంచెం ఇలా ట్రాలీ బ్యాగ్ అనమాట, ఇలా వీల్స్ ఉన్నాయి, ఈజీగా పెట్టుకోవడానికి అన్ని బాగుంటుందని తీసుకున్నాను. అండ్ తన కోసం నగలు, ఇదిగోండి నగల సెట్స్. దగ్గరకు వస్తే కొత్త చీరలు, నగలు, అండ్ తాంబాలంలో వేయడానికి మంచి తాంబాలం, ఇవన్నీ కూడా చీరలు, ఇవన్నీ కూడా కొంచెం మంచి సెట్స్ అనమాట తను పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇది నా శారీయే, నా కోసం తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి తనకి వాళ్ళ వేద్దాము అని అనుకుంటున్నాము, బట్ వాళ్ళ అత్తగారేమో ఈరోజు గోల్డే వేద్దాం అనుకుంటున్నారు అనమాట. ఇది కొత్త కుందన్ సెట్. అండ్ వీటితో పాటు ఇంకో ముఖ్యమైన 2 వస్తువులు తను బాగా అడిగింది, దాన్ని కూడా ఈరోజు గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అదే ఇదిగోండి ఫస్ట్ వస్తువు, ద డర్మాకో కంపెనీ వాళ్ళది విటమిన్ సి సీరం. ఎందుకు ఇది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ఇంకా పెళ్ళి అంటే మీకు తెలుసు, అది చలికాలంలో పెళ్ళి, అందులోనూ ఈ వింటర్కి, మళ్ళీ ఈ స్ట్రెస్కి, మళ్ళీ ఈ ఓవర్ నైట్ పెళ్ళిళ్ళకి, నైట్ నిద్రపోవడానికి ఉండడం, ఇలాంటివన్నీ జరిగి మన స్కిన్ మన చేతుల్లో ఉండదు. అయినా సరే పెళ్లి కూతురు కాబట్టి, అండ్ మా ఫేస్ ఎప్పుడు స్క్రీన్లో కనపడాలి కాబట్టి మేము మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. చలికాలంలో ఎస్పెషల్లీ ఫేస్ ఎంత డ్రై అయిపోతుంటుంది, డ్రై అయిపోతే మళ్ళీ యాక్నే వచ్చేస్తుంటుంది, మళ్ళీ ఫేస్లో డార్క్ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవాలి, అన్ని మేకప్లతోనే అవ్వదు కదా. సో ఇవన్నిటికీ కూడా నాకు దొరికిన సొల్యూషన్, అండ్ మా పెళ్లి కూతురు బాగా అడిగింది అనమాట, నాకు ఇవన్నిటికీ మంచి సొల్యూషన్ కావాలి, ఏదైనా మంచి సీరమ్స్ తీసుకురావచ్చేటప్పుడు అని చెప్పేసి. పైగా వాళ్ళ అత్తగారింట్లో మేకప్ రోజు చేసుకోలేదు కదా, ఇంకా అందంగా కనపడాలి కదా, అందుకే అనమాట నేను వాడుతున్నాను. నాకు బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ తనకు కూడా బెస్ట్ రిజల్ట్స్
ఇద్దాము అనేసి ఈరోజు నేను ఇది గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఇది డర్మాకో వాళ్ళది 15% విటామిన్ సి ఫేస్ సీరం అనమాట. ఇదేంటంటే మన స్కిన్ కి మంచి రేడియంట్ గ్లోని ఇస్తుంది, దాని తర్వాత డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, మన స్కిన్ కి మంచిగా ఈవెన్ టోన్ ఇస్తుంది. సో ఇది పొటెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 15% విటామిన్ సి, 5% నియాసినమైడ్ ఉంటుంది. ఇది హైలీ ఎఫెక్టివ్, ఇది చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ సీరం. సో మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ ని ఓవరాల్ గా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇది డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. సో నేను మీరు నమ్మడానికి ఒక టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడే. ఇదిగోండి, ఇది బెటాడిన్. ఈ క్లియర్ వాటర్లో నేను ఒక కప్పు బెటాడిన్ సొల్యూషన్ని ఇందులో వేస్తున్నా చూడండి. హాఫ్ కప్కి ఎలా అయిపోయింది చూడండి కలర్. సో దీన్ని బాగా నేను తిరగతిప్పుతున్నాను. దీన్ని పొటెన్సీ టెస్ట్ అంటారనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ బెటాడిన్ సొల్యూషన్ వేసాను కదా, ఇప్పుడు నేను దీంట్లో ద డర్మాకో వాళ్ళది 15% విటామిన్ సి సీరం వేస్తున్నాను. ఇది కూడా జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ వేస్తున్నా అంతే. మీ ముందే వేస్తాను చూడండి. 1 2 3 అంతే. ఇప్పుడు నేను దీన్ని కలుపుతాను చూడండి, రిజల్ట్స్ చూడండి. షార్ట్ కట్ చేయలేదు, తీయలేదు వాటర్, సేమ్ అదే వాటర్ని జస్ట్ నేను ఇలా ఫస్ట్ ఒక 3 డ్రాప్స్, నెక్స్ట్ 2 డ్రాప్స్ వేసాను అంతే. మీ కళ్ళ ముందే ఇలా అయిపోయిందండి. వావ్. సో అదనమాట డర్మాకో 15% విటామిన్ సి ఫేస్ సీరం. సో ఇది పొటెన్సీ అండ్ హైలీ ఎఫెక్టివ్ కూడా అనమాట. సో ఏదైనా ప్రోడక్ట్ మనం వాడే ముందు దాని గురించి 100% తెలుసుకుని రిజల్ట్స్ చూసి ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత వాడాలి అని చెప్పారు. అందుకని నేను కూడా చేసి నేను చూసాను, నేను సాటిస్ఫై అయ్యా. బట్ మీకు అందరికీ చూపిస్తే నాకు ఇంకో సాటిస్ఫాక్షన్ కదా అని చూపించాను. చూసారు కదా స్కిన్ లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అవుతుందో. అస్సలు గ్రీజీగా లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ సీరం మన పోర్స్ ని మినిమైజ్ చేస్తుంది, మన స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే 3 to 6 వీక్స్ లోనే మీకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మన స్కిన్ కేర్ రొటీన్ లో ఫస్ట్ ఫేస్ వాష్ కంపల్సరీ చేసుకోండి. దాని తర్వాతనే ఏ సీరమ్స్ అప్లై చేయాలి. నేను హ్యాపీగా ఫేస్ వాష్ చేసుకున్నా, సీరం అప్లై చేసా. అండ్ చాలా మంది 5 6 7 8 స్టెప్స్ చేస్తూ ఉంటారు. మనకు అంత ఓపిక లేదు, అండ్ మా పెళ్లి కూతురికి అసలు ఓపిక లేదు. కాబట్టి మా లాంటి వాళ్ళకి సింపుల్ 2 ప్రోడక్ట్స్ తో అయిపోవాలన్నమాట. ఎప్పుడైనా సరే సీరం అనేది కంపల్సరీ. మన ఫేస్ కి విటామిన్ సి సీరం అంటే ఇదిగోండి ఇన్ని రిజల్ట్స్ వస్తాయి. దాంతో పాటు స్కిన్ కి మర్చిపోకుండా ఇవ్వాల్సింది సన్ స్క్రీన్ అనమాట. మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా జస్ట్ మనం ఇంట్లోనే ఈ లైట్ల మధ్యనే అనుకుంటాం, బట్ ఈ లైట్స్ కూడా మన స్కిన్ కి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎటు పరిస్థితుల్లో అయినా పడుకునేటప్పుడైనా సరే మీరు ఈ 2 స్కిన్ కేర్ రొటీన్ మాత్రం పాటించండి. అందులో సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ. నేను వచ్చేసి ద డర్మాకో వాళ్ళది 1% హైడ్రాలిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అక్వా జెల్ అనమాట. అండ్ మనం ఎఫెక్టివ్ ఉన్న ఇలాంటి సీరమ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ కి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది చాలా అవసరం టు అవాయిడ్ సన్ డ్యామేజ్ అన్నమాట. చూసారు కదా అస్సలు వైట్ క్యాస్ట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ కూడా అయిపోయింది. అండ్ ఇందులో SPF 50 PA++++ ఉంటుందన్నమాట. సో సన్ డ్యామేజ్ నుంచి ఇది మనని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మన స్కిన్ ని కూడా చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. అండ్ ఈ డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని కూడా డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్లు అనమాట. అండ్ ఇవి కంప్లీట్ గా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ది డర్మాకో ప్రోడక్ట్స్ వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ అందించడమే కాదు
వీళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు అలాంగ్ విత్ భూమి అన్నమాట. సో మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ప్రతిసారి దాన్ని లింక్ చేసి స్టూడెంట్ అట్లా ఎంపవర్ చేస్తారు. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇవి ఇప్పుడు మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా మీరు కింద కనిపించిన ఈ కోడ్ ని అప్లై చేస్తే కనుక మీకు 20% డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఆన్ దేర్ వెబ్సైట్. అదన్నమాట విషయం. చాలా మంది అడుగుతారు, అక్క ఫేస్ కి ఏమైనా మంచి చెప్పని. అందుకే మేమేం వాడుతున్నాము, నేను మా పెళ్లి కూతురికి ఏం వాడుతున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు ఉన్నాయండి బాబు. మాకే ఈ నెల 10 పెళ్లిళ్ళు ఉన్నాయి అటెండ్ అవ్వడానికి. సో పెళ్లి కూతుర్లకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో నా నెక్స్ట్ జ్యువెలరీ మీకు చూపిద్దాం అనుకుంది. ఇది ఇలా తీయాలా ఇది. సో ఇది మొత్తం సెట్ అనమాట. పాపడి బిల్ల దగ్గర నుంచి, వడ్డానం దగ్గర నుంచి. ఇది షార్ట్ హారం ఇలా చోకర్ అండ్ లాంగ్ హారం. నేనైతే ఇది తీసుకున్నాను తనకు పెడదామని చెప్పేసి. బట్ ఈరోజు బంగారమే పెట్టాలి అని వాళ్ళ అత్తగారు ఇప్పుడే మాకు కబురు పంపారు కాబట్టి మళ్ళీ తనకు పెట్టిన బంగారాన్నే మళ్ళీ ఈ రోజంతా తనకి పెట్టాలనుకుంటా. సో ఈవెన్ పట్టు చీర కట్టాలన్నారు. బట్ ఇవన్నీ పెట్టడానికి అనమాట తీసుకెళ్తున్నాను. ఓకే, నేను కూడా రెడీ అయిపోయి ఫంక్షన్లో కలుస్తాను ఇప్పుడు. ఈరోజు మా అక్క అదిరిపోయింది లుక్. కమాన్, అసలు పెళ్లి లుక్ ఇవాళ వచ్చింది తెలుసా నీకు? ఈ కొప్పు, ఈ జ్యువెలరీ ఇదంతా మొన్న వేసుకోవాల్సింది. ఇది ముఖ్యంగా ఎప్పుడైనా సరే రాగానే వచ్చిన పని కానివ్వాలి, మిగతావన్నీ లైట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయితే మాకు దిల్చుక్ నగర్ అని చెప్పగానే అక్కడ ఆగేసి బేకరీలో తినేసి వచ్చినాం. మ్యాప్ ఆన్ చేయగానే గంట చూపించింది. ఇది ఎంత వర్కౌట్ ఏ పనిలా లేదని చెప్పి బేకరీలోకి మంచి శాండ్విచ్ తినేసి వచ్చినాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ బియ్యం పోసే కార్యక్రమం అనమాట. పెళ్ళయిన తర్వాత, వ్రతం తర్వాత కూడా మళ్ళీ తల్లిగారు అత్తగారి ఇంట్లో పిల్లకి బియ్యం పోయాలట మా ఆచారం ప్రకారం. దానికోసం మళ్ళీ డ్రెస్సులు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఓహో, సో అటువైపు ఆ కార్యక్రమాలు అవుతానే అంటే బియ్యం పోసుకుంది. అండ్ ఇటువైపు మా అబ్బిగాడు పనిచేస్తున్నాడు ఇవాళ మొట్టమొదటిసారి మళ్ళీ. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఇప్పుడు బియ్యం పోసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మా పిల్లకి సారెగంప ఇవ్వడం, అంతేనా? సారెగంప అనమాట. ఆ సారెగంపలో మా పద్ధతుల్లో ఏమేమి ఇస్తాము, ఇప్పుడు ఆడపిల్లకి ఏమేమి అప్పచెప్తాము అనేది ఇదిగోండి ఇక్కడే ఉంది. మా అక్క చెప్తుంది ఇవన్నీ. ఈ గంపలల్లో 5 గంపలు తీసుకున్నాం అనమాట. ఇలాంటి డిజైనర్ గంపలు మీకు తెలుసు కాబట్టి. ఇందులో వచ్చేసి చింతపండు, రేషన్, మళ్ళీ పూజ సామాను, మసాలా డబ్బా. కుడకలు ఇన్ని ఇవ్వాలా? 250 కుడకలు ఇవ్వాలంటండి. అండ్ ఇందులో పసుపు, కుంకుమ, ఇందులో ప్లేట్లు, గ్యాసులు, పూజ సామాన్లు, చెంచాలు అన్నీ. అందులో ఉల్లిగడ్డలు, బుట్ట, చెకోడీలు, వడియాలా అవి? ఓహో, స్వీట్ హాట్ అవి, వియ్యపురాళ్ళ విందు. ఆ కింద స్టూలు, సాప, బట్టలు, ఇదేంటిది పిండ్లు, నూనె, ఆఖరికి బకెట్, సోపు డబ్బా. ఓ మగ్గు కూడానా మళ్ళీ? ఓహో మగ్గు, మళ్ళీ స్టీల్ మగ్గు మా అల్లుడికి. కూరగాయల డబ్బాలు ఇవి. ఓకే, సెట్ల డబ్బాలతో పాటు మళ్ళీ కూరగాయలు కూడా. అబ్బో, నూనె క్యాను, మళ్ళీ చాక్పత్త చక్కెర చాయ్ కూడా. ఓ ఇవన్నీ సరుకులు. బ్యాంబీను, పాపడాలు, పప్పు, శనగపప్పు, బెల్లం, నెయ్యి. ఓ ఇందులో నెయ్యి డబ్బా కూడా ఉంది. ఓహోహో, అమ్మో. ఇది కాకుండా మళ్ళీ పూజ సామాన్లు, పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి.
ఓ దీనికి ఒక స్పూన్ కూడా నెయ్యి డబ్బా ఇంట్లోనే పెడతాను నెయ్యితో పాటు. ఇలా మొత్తం సారీ అంతా ఇప్పుడు పెడతామన్నమాట. మా తెలంగాణలో ఇలా ఉంటుంది సారా. అండ్ దీని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ జల్లడ చాలా బాగుంది, క్యూట్గా. ఓ వావ్, ఏంటిది ఇంత వెరైటీ ఉంది జల్లడ? ఇది ఈవినింగ్ సస్పెన్స్ చూడండి. ఓకే, ఈ జల్లడతో దీని ప్రోగ్రామ్ చూడండి. నేను దీనికోసం వచ్చాను యాక్చువల్లీ. ఈయపురాల వాయినం ఇదా? చూడండి ఎంత క్యూట్గా ఉందో. జిలేబీ, కాజా, వంకాయ, మిరపకాయ ఉంటున్నా, చెగోడీలు, క్యూట్. వియ్యపురాళ్ళ వందనం అంతే. ఇవేంటివి? చెక్క బొమ్మనా? ఇప్పుడు పెళ్లిలో పెళ్లి కూతురికి ఇస్తాం అనమాట. ఇది ఇస్తామా చెక్క బొమ్మ? ఎందుకు ఇవ్వాలి ఇది? మళ్ళీ నవ్వికి అది అవసరం వస్తుంది వాళ్ళ అమ్మాయికి. అంటే మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు ఇలాంటి పిల్లలు నిండుగా పుట్టాలని అచ్చా ఇట్లా ఇస్తారా? పెళ్లి ప్రాసెస్ లో ఉంటది. అది ఈ రోజు వందనంలోకి ఇస్తారు అనమాట. ఓ సూపర్ సూపర్. మా దాంట్లో ఇలా కూతురు కాళ్ళే మొక్కుతారనమాట. కూతురు కాళ్ళు అల్లుడి కాళ్ళు మొక్కుతాడు తండ్రి తల్లి. ఈరోజు ఏంటంటే మేము పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోయిన మా పూజకి, వాళ్ళ ఆయనకి, అలాగే వాళ్ళ అత్తగారికి, అలాగే వాళ్ళ వియపురాళ్ళందరికీ కూడా ఫస్ట్ బియ్యం పోయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈరోజు బియ్యం పోసి బట్టలు పెట్టే కార్యక్రమం. బియ్యం పోసాక మళ్ళీ చేతి నిండా తీసుకొని 5 గుప్పెళ్ళు పెట్టాలన్నమాట. అలాగా ఎవరైతే బియ్యం పోసారో వాళ్ళకి ఇచ్చేస్తాం ఆ బియ్యం. లోపల మేము కష్టపడి పని చేస్తుంటే పెళ్లి కొడుకులు చూడండి తంబోలు ఆడుకుంటున్నారంట. హలో, మేము అక్కడ కష్టపడి పని చేస్తే మీరు మాత్రం తంబోలు ఆడుకుంటున్నారా? ఓ మై గాడ్, గెలవడానికా? ఏమొస్తుంది విన్ అయితే? క్యాషా? కమాన్, అయితే నా వారసుని ప్రకటిస్తున్నా. కమాన్ శ్రీయాన్. పేమెంట్ కూడా అయిపోయిందా? 20 రూపీస్ ఇచ్చారా? 20,000 సంపాదించుకొని రారా. టీమ్ బ్రైడ్ విన్ అవ్వాలి రా. ఇవాళ కట్ట మొత్తం తీసుకోవాల్సిందిరా, ఏదో ఒకటి అని వచ్చేది. ఏమేమి పెట్టారు? ఇలా ఫేస్ వాష్ ఇంకా తక్కువ ఉంది, తీసుకొస్తాం. ఇదేంటి అన్నట్టు? ఇది ఏమన్నట్టు ఇప్పుడు? ఇది ఇప్పుడు ఇయ్యపురాల వాయనమా? ఇప్పుడు ఇది ఇదేనా వాయనం అంటే? ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీకి పెళ్లి కూతురు లాగా రెడీ చేస్తాం ఇప్పుడు. అవునా? అంటే ఆవిడ ఆల్రెడీ పెళ్లి కూతురు లాగానే ఉన్నారు అనుకోండి, పెద్దగా అక్కర్లేదు. ఇంకా ఎంగ పెళ్లి కూతురు అవుతుంది. బొట్టు, మేకప్ కిట్, మెహందీ, అన్ని నెయిల్ పాలిష్తో సహా, క్లిప్తో సహా, చీరతో సహా అన్నీ పెట్టారా? మేకప్ కూడా చేస్తాం ఇప్పుడు మనం. ఓహో, మరి ఇదెందుకు? ఇది స్నానం చేసుకోవడానికి. ఓహో, పెట్టే ఫేస్ వాష్. ఓ, అలా పట్టుకోవాలి ఇప్పుడు. ఓ, నువ్వు వెళ్ళి స్నానం చేపియాలి ఇప్పుడు. ఓ బాగుంది, ఇదేదో ఏదో బాగుందండి. ఒక్క విషయంలో మాత్రం కొడుకుల్ని కానీ మంచి పని చేసిన అనిపించింది. మనకే బకెట్ వస్తుంది, ఫేస్ వాష్ వస్తుంది, మేకప్ ఐటమ్స్ వస్తున్నాయి, తయారు చేసేటోళ్ళు వస్తున్నారు. అదే కదా.
మరి ఏ ఫారెన్ పిల్లని తెచ్చాడు అనుకో తిరిగి నేను చేయాల్సి వస్తుంది దానికి. ఇప్పటిదాకా మా పూజని పెళ్లి కూతురులా చూశారు, మరి ఇప్పుడు మా పూజ వాళ్ళ అత్తగారిని చూడండి పెళ్లి కూతురులాగా. వావ్, ఇక్కడ ఒక సింగర్ ఉన్నారు, సింగర్ రావాలి దగ్గర. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పింది. మమ్మీని చూసారు ఎలా ఉందో? ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత. సో మేము ఇప్పుడు ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా పూజ వాళ్ళ అత్తగారులు అనమాట. వాళ్ళ మావయ్య వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వియ్యపురాళ్ళ వందనం అనేది చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురుని ఎలా అయితే పెళ్లి రెడీ చేసామో అలా సరదాగా అత్తగారులందరినీ కూడా అలా తయారు చేయడం అనమాట పెళ్లి కూతురులాగా. దానికోసం అని ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నాం, లైక్ కమ్మలు, ముక్కు పుడక, పాపడు బిళ్ళ, నగలు, చైన్స్, గాజులు, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, కాటుక, అలా A to Z అన్నీ తీసుకున్నాం అనమాట వీళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా. అవన్నీ వీళ్ళకి ఇప్పుడు అందరం మేము వాళ్ళ అత్తగారులు అండ్ మేము తల్లిగారి తరఫున కాబట్టి తల్లులు అందరూ కలిసి వియ్యపురాళ్ళని రెడీ చేయడం అనేది వియ్యపురాళ్ళ వందనం అంటే పది చేస్తున్నాం. మా చైన్లు ఇచ్చిన తర్వాత మీ చైన్లు, అందుకే కొంగు పెద్దగా వేసుకొని వచ్చినాయి ఇవాళ. మిగతా వాళ్ళ వద్దు, నాకు ఈ వదిన గారు మాకు ఇచ్చేయాలి ఇప్పుడు మీవన్నీ. ఓ ఫోటో సెషన్ తర్వాత ఇస్తారట కెమెరా సాక్షిగా. ఓ మై గాడ్, బుగ్గన చుక్క కూడా ఇంత ఇంట్రెస్ట్గా పెడుతున్నారంట ఇవిడ. బామ్మో ఏంటి ఇంత అందంగా ఉన్నారు ఇవి. నెక్స్ట్ మా రాజమౌళి హీరోయిన్ ఎత్తుకుతూ ఉన్నాడంట. రాజమౌళి గారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు మీకు హీరోయిన్. నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మని గుర్తుపడతలేడు. ఎవర్రా మీ అమ్మమ్మ ఏది? వెళ్ళాడంట అమ్మమ్మ దగ్గరికి. ఇప్పుడు నా డ్యూటీనే నాకు ఇచ్చారండి వీళ్ళు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసి. మేకప్ చూడంగానే నేను గుర్తొచ్చానట. ఏంటది? చెమ్కియా? వావ్, అది చెమ్కీలు పెట్టి నీకు ఎవరు ఒప్పుకోవట్లేరండి. అంటే ఆల్రెడీ వాళ్ళు మెరిసిపోతున్నారు కాబట్టి మాకు ఇంకా మెరుపులు అక్కర్లేదు అన్నారు. దీని తర్వాత అయితే అసలు గుర్తుపట్టరు మా అన్నయ్య. पहचान किसके पार्टनर कौन है, पहचान वाला पहचान पहचान कौन? पहचान कौन है? నా వర్క్ పోగొడుతున్నారు వీళ్ళు. నా చేత మేకప్ వేయించుకొని నా వర్క్ పోగొడుతున్నారు. మా వదినమ్మని మాత్రం చాలా అందంగా రెడీ చేయాలి. బో ఈవిడైతే నిజంగానే నా కాంపిటీషన్లో ఉన్నారమ్మా. మా అల్లుడికి అంతా తల్లిపోలికే వచ్చింది, అందమంతా వచ్చింది. మా ఈ వదనకైతే మేకప్ అక్కర్లేదు, ఆల్రెడీ మెరిసిపోతున్నారు ఆవిడ. వావ్ బ్యూటిఫుల్. ఈ లిప్స్టిక్ ఎందుకో తెలుసా అని చెప్పండి. ఇప్పుడు మా అన్నయ్యలు వస్తున్నారు, రాగానే వాళ్ళకి ఫస్ట్ కిస్ ఇవ్వాలి, ఆ లిప్ మార్క్ అక్కడ ఉండిపోవాలి వాళ్ళకి. ఇప్పుడు అన్నయ్య గారు గుర్తుపడతారో లేదో? అన్నయ్యలందరూ రండి ఒకసారి అన్నయ్యలు రావాలి. మీకు ఇప్పుడు ఒక అద్భుతాన్ని రివీల్ చేస్తున్నాం మేము. ఇదిగోండి, గుర్తుపట్టండి ఇందులో మీ ఆవిడెవరో. బ్లష్ అవుతున్న వాళ్ళు మీ ఆవిడ. అక్కడ అందంగా ఉన్నారా లేరా మీరు చెప్పాలి ఇప్పుడు మాకు. మీ ఆవిడ రోజు అందంగా ఉన్నారా, ఇప్పుడు బాగున్నారా లేరా? కనిపిస్తలేదా అసలు? అందుకే మళ్ళీ పందిరేసాము, మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మేము మళ్ళీ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సేమ్ వైఫే కావాలి కదా ఈ రెండో పెళ్ళికి కూడా. సేమే, మిగతా 6 జన్మలకు కూడా సేమే. తర్వాత వేరే కావాలి.
మంచి భార్య మళ్ళీ రాదండి. మహానట అంట. ఇంతకీ ఎట్లుంది మా వదినమ్మ చెప్పలే మీరు? పెళ్లి చూపులో పోయినప్పుడు ఎట్లుండదు అట్లా ఉందంటే ఇప్పుడు మళ్ళీ. అందుకే మళ్ళీ ఆ మెమరీస్ తిరిగి రావాలని చెప్పి మేము కష్టపడి శ్రీకృష్ణ జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్, జేఆర్టీ జ్యువెలర్స్కి వెళ్ళి డైమండ్ రింగ్ కొన్నాము. ఇదిగోండి. అప్పుడు రింగ్ సెరమనీ ఎలా అయిందో మేము చూడలేదు కాబట్టి మీకు అయ్యో పెళ్ళైన తర్వాత అన్నీ మనం చూసి పెళ్ళాలకి ఇచ్చేయాలి, జస్ట్ ఆస్వాదించాలంతే. మీరే పెట్టాలి, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేసి పెట్టాలి. మీరు ముద్దు పెట్టచ్చు, ఏదైనా సరే ఎట్లనైనా సరే డిఫరెంట్గా అట్లాగా. అది ఆదిత్య రండి. అయ్యో మీరు లేకుండా ఎట్లా ఇంత మంచి అద్భుతమైన సెలబ్రేషన్కి. బాగుందా మీ అమ్మగారు? మీ అమ్మలందరూ బాగున్నారా? మీరేయాలి. అలా వేయించుకుంటారా? అట్లా వేయించుకుంటారా? మన డిమాండ్ ఏదో అసలు. ఇప్పుడు మేము మగ పెళ్ళి వీళ్ళాలి, మీరు ఆడపిల్లి వాళ్ళు చేయండి. బదిలాడండి మా అన్నని బదిలాడండి. ఆదిత్య మనం వేపియద్దు ప్లీజ్ రండి. చూడండి, ఇప్పుడు మీరు వంగి ప్రపోజ్ చేసి పెట్టాలి. వంగాలి, ప్రపోజ్ చేయాలి. రొమాంటిక్ గా చేయండి. మీరు ఏమని పిలుస్తారు వదనమ్మని? బాను, ఐ లవ్ యూ బాను అని చెప్పి పెట్టాలి. వంగాలి. మీకు తెలుసా 40 ఏళ్ల వయసులో ఎలా ప్రపోజల్ ఉంటుంది అనేది ఇప్పుడు మేము చూపిస్తాం మీకు. మామూలుగా అయితే ఇలా వంగుతారు, బట్ ఆఫ్టర్ 40 లిగమెంట్ ఏర్ అయితే కూర్చుంటారు అనమాట. కూర్చోవచ్చా? లిగమెంట్ ఆపరేషన్ అయిపోయింది, కూర్చోవచ్చు. కమాన్ ఆ రోజుల్లో కూర్చోవచ్చట. ఆదిత్యనే కూర్చో అట్లా పెట్టించుకోవద్దు వదినా. అదే పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను చెప్పలే ఐ లవ్ యూ ఐ లవ్ యూ భానుప్రియ. ఐ లవ్ యూ భానుప్రియ. ఇప్పుడు నిలబడాలి ఇద్దరు. ఒక అద్భుతమైన సాంగ్ వేసుకోండి అమ్మా. జన్మల బంధం మీది మా డాన్స్ ఆడాలి. అది ఇట్లా ఇంత అద్భుతంగా గాత్రం పాడుతుంటే మేము ఇంత మంది సింగర్స్ ఇక్కడ వాడుతూ ఉంటే మీకోసం ఈ విరహం నేనాపలేను. ఎత్తుకొని తిప్పాలి ఇప్పుడు. మనకి మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు, వచ్చినప్పుడు వాడుకోవాలి. పట్టుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు మా చేతుల్లో ఉన్నారు అరగంట వరకు. అరెస్ట్. కమాన్. మంచి కిస్ పెట్టండి. లిప్ కిస్ అయినా ఓకే మాకు. చూసారా ఆమె పెట్టద్దా నాకు అని అడుగుతున్నాడు. ఇంత ఫాస్ట్గా ఉంది అబ్బాయి జనరేషన్. ఈ యూత్తో మేము పడలేకపోతున్నాం. రిప్లై రావాల్సిందే మేము మగ పెళ్లి అందరం. అంటాలి. ఇవి వద్దు కానీ లోపల ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే అది కూడా తీసేసేయండి.
ఎందుకు బంగారం కాదా? బంగారం అనుకున్నాక అంత ధైర్యంగా తీస్తున్నాడు ఏంటి అని అనుకున్నాను నేను. ఇది తనిష్క్ అయితే బంగారమే. మీ అందరి సాక్షిగా నా గోల్డ్ చైన్ ఇవాళ. ఇది గోల్డే అంటారా? ఏమో సార్ నాకు కనపడదు. వీసీ అని ఉంది. గోల్డే గోల్డే. ఆదిత్య మీ గోల్డ్ చైన్ నాకు వచ్చేసింది ఇవాళ. అంటే మీ ప్రాపర్టీయే, సంబంధం లేదా? థ్యాంక్ యూ. అడగానే ఇచ్చిన పెద్ద హృదయం ఉంది కదా, చాలు. ఈ మొత్తం ఫ్యామిలీలో పెద్ద దిక్కు మా అందరినీ ముందుండి నడిపిస్తున్నారనమాట ఈయన. పెళ్లి ఎంగేజ్మెంట్ నుంచి. రండి రండి. మీ జనరేషన్లో ఒక మంచి పాటతో ప్రపోజ్ చేయొచ్చు కదా. मेरे सामने वाले खिड़की में एक चांद जरूर आ रहा వావ్! చప్పట్లు చప్పట్లు. ఇలా ఉండాలండి జనరేషన్ అంటే. అసలు మీ యూత్ ముందు మేము పనికి రావట్లేదండి. అదే మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయింది? సిగ్గుపడుతున్నారు. అప్పట్లో పడ్డారు కదా 30-40 ఏళ్ల ముందు. తర్వాత మళ్ళీ ఈరోజు 50 years-ఆ? ఇలా ఉండాలండి బంధం అంటే. నెక్స్ట్ మా ఆదిత్య పూజ కూడా ఇలాగే ఉండాలి. ఈ వయసులో మళ్ళీ మీరు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. రింగ్ రింగ్ రింగ్. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा. బాబా మీరు పెట్టదు, ఆవిడ పెడతారు దండం. ఆ దండం అక్కర్లేదు మాకు. లేటెస్ట్ ఈ జనరేషన్, మనం యూత్ కదా, యూత్ దండం అగ్రేసుకోవాలి. अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा. ఎన్నో జన్మల బంధం నీది మాది. నా పాట చూసి స్కిప్ చేయకండి, చూడాల్సిందే మీరు. సూపర్ సూపర్. అసలు ఈ కపుల్ కి ఒకసారి గట్టిగా. ఎవరైనా ఓకే నాకు ఇద్దరులో. ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు. మీ వారిని నేను పిలుస్తా కదా, మీ స్టైల్లో పిలవండి. నా స్టైల్లోనా? మీరు అందరు తట్టుకోలేరు నా స్టైల్. అదే మాకు చూడాలని, కొంచెం నేర్చుకుందామని. ఎలా కంట్రోల్లో పెట్టారు సింగిల్ అయితే అని. అరే ఏమని పిలుస్తారు? చందు. పిలవండి. ఏమండి? నైస్ ఉన్నాయారా? సునేనేదేరా అంట. అదిగోండి మళ్ళీ గట్టిగా. अब ऐसे ही बोलते 30 साल पहले నాకు తెలిసి ఇప్పుడు మీరు వెళ్ళి బతిలాడి తీసుకొని రావాలి. అంత సీన్ లేదు. ఏమండి ఇటు చూడండి. ఇదిగోండి కన్ను సైగతో రావాలండి మీరు. ద సేమ్ పూలదండ మీకు కూడా. నువ్వు పగిడి పడితే నాకు కష్టం వేయడం. ఇంకా అన్నయ్య వంగుతారులేండి. అన్నయ్య అస్సలు తగ్గద్దు, తగ్గద్దు మీరు, తగ్గద్దు అసలు. ఇప్పుడు చెప్పండి, మీరు లవ్ మ్యారేజా లేదా బలవంతంగా చేసుకోవాల్సి వచ్చిందా? చాలా బలవంతంగా చేసుకున్నాను నేను. మీరు చేసుకున్నారా బలవంతంగా? ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరేమంటారు? ఇగో అబద్ధం అంటే ఇది. మీరు పిల్లలు మీకు తెలియదు, అప్పుడు ఏం జరిగిందో మీకు తెలియదు. ఇప్పుడు నలుగురు సిస్టర్స్ ఉందని గట్టిగా మాట్లాడుతున్నారు. మా సిస్టర్ నాకు సపోర్ట్ ఇష్టపడి ఎంబడి చేసుకుందంట. కాదు సరే ఓకే. అప్పుడు ఏం ప్రపోజ్ చేశారు మీరు? నేను ప్రపోజ్ చేస్తానే చేసేయండి. మీరే చేసిండ్రా? మర్చిపోయేలాగా ఉందండి. ఎవరెవరికి ప్రపోజ్ చేస్తున్నా గుర్తులేదు అంటాడు. వీళ్ళ ఇంట్లో డామినేషన్ ఎవరిది? ఇందా పిల్లలు ఇప్పుడు ఆదిత్య నిజం చెప్పాలి, వీళ్ళిద్దరిలో డామినేషన్ ఎవరిది? చూసి చెప్పండి. నాకు తెలుసు 100% మా వదినమ్మదే. నాకు నోట్లో నాలుక లేదు. ఈ ఒక్క మాటతో జేబులు లేవు కానీ మా పిల్లలు చెప్తారు. మా పిల్లలు చెప్తారు. నా కళ్ళ ముందే చూడలేదు ఎప్పుడు. నా కళ్ళ ముందే డామినేషన్ చేసుకోరు వీళ్ళిద్దరు. నా కళ్ళ ముందు అయితే చూడలేదు. తప్పించుకున్నారు చూసారా? మా అల్లుడు చాలా తెలియగలడు. हमारे बच्चे बात करते हैं. సరే ఇప్పుడు ఎవరు డామినేట్ చేస్తారో చూద్దాము. ఇదిగోండి మీరు తగ్గేదేలే, వినద్దు. అది పెట్టించుకోవడానికి బదులాడించుకోండి.
మీరు ఎలా ప్రపోజ్ చేస్తారో ఎలా కన్విన్స్ చేసి పెడతారు మా డైమండ్ రింగ్ ని చూపించాలి. కమాన్ మీ ఫ్యామిలీ సపోర్టే కావాలి. బాబాయ్ సాంగ్ పడాలి. మా పక్కవాడ పడచ్చు. తెలుగు తమిళ ఉర్దూ ఆయన అన్న ఆప్షన్స్ ఇచ్చారు కదా. మలయాళం నిజంగానే హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే. అంత ఈజీగా ఇచ్చేసిండ్రు మీరు ఒక పాటకే. అదే కదా మరి ఇంత వీకా. మరి ఒక పాట పడద్దు అట్లా. ఓన్లీ రింగ్ నెక్స్ట్ చైన్ వేయాలి. అప్పుడు మీ జాబ్ లో ఉన్నవన్నీ తీసి మాకు ఇచ్చేస్తే ఇంకా ఒక 10,000 కార్కి మాకు. అవి కాకుండా వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు ఎత్తుకోవాలి మళ్ళీ. తగ్గేదేలే మనం. కాదండి అసలే డిఎస్పీ గారు పోలీస్ ఆఫీసర్ గారు అసలు బలం ఎలా ఉండాలి. మా అందరిని ఎంత గజగజలు ఆడిస్తున్నారు ఇక్కడ జనాలందరినీ. ఇంట్లో ఆడిస్తారా లేదా చూస్తాం మేము ఎలాగో ఇప్పటి నుంచి. పట్టుకుపోతారు. మీ హృదయం దోచిన దొంగ ఇక్కడ. ఫస్ట్ దొంగ ఇవిడే మీ సర్వీస్ లో. కమాన్ ఒకసారి గట్టిగా ఎంకరేజ్ చేయండి అన్నయ్య గారిని. ఆదిత్య కమాన్ ఎంకరేజ్ చేయండి. పోలీస్ బలం చెప్పాలి. అట్లుంటారు. 1 2 3 జోర్ లగాకే. అంతా కష్టపడి ఎదుర్కొన్నందుకు మీరు రిటర్న్ ఇచ్చేయాలి. రిటర్న్ ఇచ్చేయాలి. ఏమిస్తారు అక్కడే మనకి రాదు. డిఆర్పి రాదు. మినిమం కమాన్. మీరు రిప్లై ఇవ్వలేదు ఇంకా. ఏమిటిది చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో కనిపించాలి. అంటాలి ఇక్కడ అంటాలి మా కెమెరా. హృదయాన్ని గిచ్చక అది బియ్యపురాళ్ళ విందు ఇంకా అయిపోలేదండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బియ్యం పోస్తారట ఆడపడుచులందరికీ. బియ్యపురాళ్ళ వందనమో సారీ. ఓ అదా. నాకు తెలుసు, నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా ఇదే తింటారు. అక్కలు తినొద్దా, వదినలు మాత్రమే తినాలా? ఇప్పుడు మా వదిన గారు ఏం తింటారు? జిలేబియా? మీరు ఆల్రెడీ జిలేబీ లాగానే ఉన్నారు కాబట్టి అక్కర్లేదు. నెక్స్ట్ మీరు ఇలా మారాలి కాబట్టి, మా అన్నయ్య డామినేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ, మీరు ఇలా మారాలి ఇప్పటి నుంచి. అబ్బో ఏంటి వదిలే స్పెషల్ ప్రేమనా? అలా వదిలే సతాయించట్లేదండి ఇవిడ, అప్పుడే అప్పుడే ఒకటైపోయారు. అమ్మో, అందుకే వంకాయ
సరే మీరు ఏది పెట్టాలి? ఇందులో ఏది ఇష్టం లేదంటే ఆవిడికి వంకాయ కొరకాల్సిందే. కొంచెం కొరకండి. ఈ వదిన కదా తగ్గేదేలే అసలు. మిర్చి, ఈ వదిన మిర్చి, లెగ్ పీస్, మంచూరియా, చిల్లీ, ఈ వంకాయలు బెండకాయలు. ఓకే ప్రామిస్. ఇప్పుడు మీరు ఇది కొరికితే నెక్స్ట్ అదే. అంత పైన పడితే ఎట్లా? సరే కింద కరెక్ట్ అండి. చెప్పానా మా వదినమ్మ మిర్చి అని. అదే కదా మరి ఇంట్లో పోలీసుల్ని డీల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి, హాట్ ఉండాలి. భయపడితే ఎలా వదినే దాచిపెట్టుకొనికే. పాట వాళ్ళే పట్టుకోండి. సంగు చిన్నది వదినే వదినే వచ్చిన వగలాడి వదిన గారు వయారంతో పెళ్ళికి వస్తే వదిన ఎంతో గుణము కలదు, మగనితో మాట్లాడదు, మా అన్నతో వాళ్ళిద్దరితో మాట్లాడకపోతే ఏమేమి చదివినారో వదిన గారు, మీరు ఎంఏలు పాస్ అయ్యారా వదిన గారు, బిఏలు పాస్ అయ్యారా వదిన గారు, లేదా బియ్యంలో నా పాస్ అయ్యారా వదిన గారు. వదినకు ఒకసారి బిందెకు బిగసారి బంగారి కుచ్చుల మా వదినే, బంగారి కుచ్చుల మా వదినే, గోడ మీద బల్లి అంటది మా వదిన, ఆహ బల్లులు అంటది మా వదిన, వదినకు ఒకసారి బొమ్మ బొమ్మ. మా పిల్లకి వంట రాదు మా వదినే. సికింద్రాబాదు చిక్కులోడు వస్తానన్నాడు, మంచి మంచి చికెన్ పొక్కలు తెస్తానన్నాడు. సికింద్రాబాదు సిక్కులోడు వస్తానన్నాడు, నీకు మంచి మంచి చికెన్ పొక్కలు తెస్తానన్నాడు. బట్టల బజార్ బట్టలోడు వస్తానన్నాడు, నీకు మంచి మంచి చీరలు తెస్తానన్నాడు, నీకు మంచి మంచి చీరలు తెస్తానన్నాడు. బాగా వాడు చిన్నయాల చేసావంటియాల చూడు పాపం ఆమె పాడిందా వాడుతున్నా నలుగుతుంది చిన్న మంచి డెటల్స్ వాడాలి. ఆమె దగ్గరనే లేటెస్ట్ కాబట్టి సినిమా పాట మనకు కావాల్సిన అడిగేద్దాం వదినమ్మని. అల్లనే వదిన మాట్లాడాల పాట. గోవింద గోవింద నెక్లెస్ ఉంటే నెక్లెస్ ఇవ్వు, గాజులుంటే గాజులు ఇవ్వు. బాగు చేయను గోవింద, పైకి తేమము గోవింద. అలా వదినమ్మ ఇట్లా చూపియాలి, చూపి మంచిగా పట్టుకొని అమ్మా. అయ్యో మెయిన్ పార్ట్ ఎవరు వాడలేదు? అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. అందుకనే అదే నాన్న ఇట్లా అనాలి. అట్లయినా పర్వాలేదు, జారుతున్నాయి మెల్లగాను. జర్రిగా జర్రి జర్రి. మనవరాలు అప్పుడే 2 రోజులైంది పెళ్ళయి. సంతోషం. మనవాడు మనవాడు వద్దొద్దు, మనవరాలే కావాలి. సరే కవలలో ఒక మనవాడు ఒక మనవరాలు. మనమరాలే కావాలా? మనవాడు వద్దు, మాకు మనమరాలు కావాలి ఫస్ట్.
ట్విన్స్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎప్పుడు ఇస్తున్నారు వదినమ్మ మాకు? ఎప్పుడు ఇప్పిస్తున్నారు? ఎప్పుడు ఇప్పిస్తున్నారు? అవునా? రికమెండేషన్స్ లేవంట ఇక్కడ, ఆ డిపార్ట్మెంట్కి లేవంట. కరెక్ట్గా డిసెంబర్లో పెళ్లి చేసాం మేము, సెప్టెంబర్లో పుట్టేస్తారు. స్వార్థం అనమాట, నాది కూడా సెప్టెంబర్, అందుకని కలిసి బర్త్డే చేసుకుంటాం. ఇంకా నా ప్రతి బర్త్డే వీళ్ళ ఖర్చుతోనే. అమ్మో వద్దు, నేను అమ్మమ్మని అయిపోతా 3 సంవత్సరాల తర్వాత. మన్మడిని అందుకో, వంశానికి ఫస్ట్ మన్మడు కవలాలు పుట్టేస్తే పని అయిపోతుంది, ఒక మనవడు ఒక మనవరాలు. వగలాడి వదిన గారు వయారంతో పెళ్ళికి వస్తే పెళ్లి పందిరి కళకళలాడే వదిన మోము మురిసిపోయే. కూర్చొని అలసిపోయారు మొదలు, అందుకని ఊపుతున్నామమ్మ మేము కూర్చొని. ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం అంట. సో మా పిల్లని వాళ్ళకి అప్పచెప్పడం అనమాట. ఇప్పుడు ఇప్పుడు కూడా వేస్తారు ఇది. ఆమె మా కొడుకుని మంచిగా చూసుకోండి. మా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. నాకు కూతురే చూసుకుంటా. అమెరికా పోయే వరకు మీ దగ్గరే ఉండేది. మా మెయిన్ వియప్రాలు పూజ, మా అత్తగారిని చక్కగా చూసుకోమ్మా. ఒక్క మాట మాట్లాడలేదు అలా. మా కూతురికి రోజు చక్కగా వండి పెట్టి 0 సైజులోనే ఉంచి, నెలకు ఒక్కసారి వెజ్ పెట్టి మిగతా 29 రోజులు నాన్ వెజ్ పెట్టి మంచి మీలాగే మెయింటైన్ చేయించి మీ అంత ఓపిక తెచ్చేటట్టు చూసుకొని. అదే అదే ఇంకేం కావాలి నీకు చెప్పు కోరికలు. ఇప్పుడే అంతే ఇట్లా కామ్ ఉండాలి నేను. ఈమెని వదిలే కప్ప చెప్పడం కాదు, ఈ వదిలే కప్ప చెప్పడం. ఫస్ట్ ఇద్దరు కూడా మొక్కు మొక్కు. ఇక ఇక్కడ కూడా మొక్కిరా. పొంగాలి లేవాలి 5 సార్లు నువ్వు. అప్పుడప్పుడు ఫోన్లు చేసి చెప్తుండాలి ఎట్లున్నదో ఏం సంగతి. మా కూతుర్ని అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మా వదినమ్మని మంచిగా చూసుకో, మా కూతుర్ని మంచిగా చూసుకోండి. కూతురు ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. Yeah, I know. got a best husband and best mother-in-law. తర్వాత ఏంటంటే వియ్యప్రాళ్ళ వందనం అయిపోయాక వాళ్ళు కూడా మాకు ఈరోజు బియ్యం పోస్తారట. నాకు తెలియదు ఆ విషయం, ఇవాళే తెలిసింది. వాళ్ళు కూడా మా అందరికీ అంటే తల్లిగారులందరికీ కూడా బియ్యం పోసి బట్టలు పెడతారు. దాంతోపాటు వాయనం ఆ పూజతో ఇప్పిస్తారనమాట. దాంతో ఈరోజు సెరమనీ అయిపోయింది.
పుచ్చుకుంటుందమ్మా ఆయన మా అన్నయ్య పేరు చెప్పు. మా ఆయన పేరు సత్యనారాయణ. ఓకే ఉడకలే తీసుకో బిడ్డ. అందుకే మళ్ళీ మనం కట్టిద్దాం. వద్దు చాలు తీసుకోవట్లేవు అయిపోయిందా? అందరికీ బాయ్ బాయ్. గంధద్వారాంధ్రాదుష్టాం నిష్టపుష్టాం గణేశం ఈశ్వర్యం సర్వభూతానాం తాం పరమేశం శ్రీగంధాం పరకల్పయామి ఆయన దేవరాయుతే దుర్వారోహిందు విత్వని అంధక్షముంద్రేకాని సముద్రస్తగ్రాయమే అరుండ అవి పెట్టేసింది. దోప్రయామి ముఖే ఆచమనీయం దోప్రయామి అపచారకస్నానం. ఆ పూతో కాస్త నీళ్లు చల్లండి. తీసుకో, నువ్వు చేయబెట్ట, ఆయన చేయబెట్టుకో, చెంపులో ఆయన చేయబెట్టుకో. ఓం సో అదండి ఈరోజు వియ్యప్రాళ్ళ విందు వ్రతము ఇవన్నీ కూడా. అండ్ రేపు రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ ఇప్పుడు దాకా మా బాధ్యత. రేపు రిసెప్షన్ వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళది. వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ చేస్తున్నారు, రిసెప్షన్ ఎలా ఉంది, దానికి మేమేం సర్ప్రైజెస్ ఇస్తున్నాము అనేది రేపు వ్లాగ్లో చూపిస్తాను. అంతే, బాయ్ బాయ్.